తెలంగాణలో విద్యా వ్యవస్థ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. విద్యా విధానం అధ్యయనం కోసం ఫిన్లాండ్ వెళ్ళొచ్చిన టీచర్లు. ఫిన్లాండ్ లో 16 ఏళ్ల దాకా హోంవర్క్ పరీక్షలు లేవన్న సీఎం. విద్యాశాఖకు 39,000 కోట్లు కేటాయించామన్న సీఎం. జీవితంలో ఇంగ్లీష్ ఒక్కటే సర్వస్వం కాదన్న సీఎం రేవంత్ రెడ్డి. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకుంటాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. రాష్ట్రంలో 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేసి తెలంగాణను ఫిన్లాండ్ లాగా చేస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిన్లాండ్ పర్యటించి అక్కడి విద్యా విధానాన్ని పరిశీలించి వచ్చిన టీచర్లతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిండు. రాష్ట్రంలో విద్యాశాఖ లేదని, తనను రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న లొల్లి పైన గట్టిగా మండిపడ్డాడు. అయితే నామమాత్రం బడ్జెట్ కేటాయింపులతో తెలంగాణ ఫిన్లాండ్ ఎట్లయితుందో అర్థం కాక తెలంగాణ ప్రజలకు సమజైతలేదు. గా ముచ్చటందో ఇప్పుడు మనం చూద్దాం పదండి. ఫిన్లాండ్ దేశంలో విద్యా విధానంపై అధ్యయనం చేసేటందుకు పోయి వచ్చిన టీచర్ను కలుసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. వారితో ముఖాముఖి సందర్భంగా అక్కడి విషయాలను అడిగి తెలుసుకున్నాడు. అక్కడి విధానాలను తెలంగాణ బడులలో వాడుకోవాలని పిలుపునిచ్చిండు. ఫిన్లాండ్ దేశంలో పిల్లలకు 1985 నుంచే విద్యా సంస్కరణలు మొదలుపెట్టిరట. ప్రధానంగా అక్కడి విద్యార్థులకు హోంవర్క్ అన్నది ఉండదని చెప్పుకొచ్చిర్రు టీచర్లు. హోంవర్క్ కారణంగానే పిల్లలు ఆగమవుతుండ్రని, నిద్ర తక్కువైతుందని, కొత్తవి నేర్చుకునే ఆసక్తి కూడా లేకుండా పోతుందని ఫిన్లాండ్ లో విద్యావేత్తలు గుర్తించిండ్రట. అందుకే 16 సంవత్సరాలు నిండేదాకా పిల్లలకు ఎసొంటి పరీక్షలు కూడా నిర్వహించడం లేదట. అక్కడ ఎవరితోని పోలికలు, ర్యాంకుల కోసం ఒత్తిడి చేసుడు ఉండవట. పిల్లలు ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేలా చూస్తారట. దాంతో వారికి సొంతంగా ఆలోచించడం సాధ్యమవుతుందట. మన దగ్గర కూడా పిల్లల మీద ఒత్తిడి లేకుండా చదువు చెప్పాలన్నది సర్కారు ఆలోచనగా సీఎం చెప్పుకొచ్చిండు. ఫిన్లాండ్ విద్యా విధానంలో టీచర్లకు కనీసం 5 సంవత్సరాలు శిక్షణతో పాటు తరగతి గదిలో వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. పిల్లల సామర్థ్యాన్ని బట్టి ఎవరికి తగ్గట్టుగా వాళ్లకు చదువులు ఉంటాయట. ఈ ముచ్చట్లన్నింటినీ మన టీచర్లు వంట పట్టించుకోవాలన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. టీచర్లకు ఎసొంటి సమస్యలున్నా తాను చూసుకుంటానని, ఎవరు ఆగం కావద్దని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిండు. పోయిన సర్కార్ల 1వ తారీఖున జీతాలు రాక టీచర్లు పడ్డ కష్టాలను ఆయన గుర్తు చేసిండు. సర్కారు బడులో చదువుకున్న తాను ఇయ్యాల ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిననని, మన బడులల్లో చదివే పిల్లలు కూడా అట్లానే పైకి రావాలని కోరిండు. టీచర్లుగా వేరే ముచ్చట్లు వదిలేసి కల్లా కపటం ఎరుగని పిల్లల భవిష్యత్తు మీదనే పూర్తిగా ధ్యాస పెట్టాలని సూచించిండు. ఈ ఏడు ఒక్క విద్యా రంగానికే సర్కారు 39,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, సర్కారు బడుల చదివే ఒక్కో పిల్లోడి మీద 1.8 లక్షలు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చిండు. అదే ప్రైవేట్ బడులలో చూస్తే ఒక్కో పిల్లాడి మీద 50,000కు మించి ఖర్చు చేస్తలేరని కూడా చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళకంటే సర్కారు బడులనే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం కాబట్టి గంతకంటే మంచి చదువు మన పిల్లలకు అందాలని ఆయన చెప్పిండు. గడిచిన 2 ఏళ్లలో సర్కారు బడుల పిల్లల సంఖ్య బాగా పెరగడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేసిండు. ఎసంటి లోటుపాట్లు లేకుండా బడుల సకల సౌలతులు కల్పించి గరీబోళ్ళ పిల్లలకు మంచి నాణ్యమైన చదువును అందియాలన్నదే సర్కార్ లక్ష్యమని చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఇంగ్లీష్ గురించి మాట్లాడిన సీఎం బతుకు తెరువు కోసం అవసరమైనంత ఇంగ్లీష్ వస్తే చాలు, అదొక్కటే సర్వస్వం అనుకుండు కరెక్ట్ కాదన్నాడు. దీనికి ఆయన చైనా దేశాన్ని ఉదాహరణగా చూపెట్టిండు. చైనాలో ఇంగ్లీష్ వచ్చేటోళ్ళు కేవలం 10% కూడా ఉండరు, కానీ ఆ దేశం ఇయ్యాల ప్రపంచాన్ని శాసిస్తోందని గుర్తు చేసిండు. అమెరికాలో అడుక్కునేటోళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారని ఎప్పుడు తనపై విమర్శలు చేసే ఓ నాయకుడు ఉద్దేశించి చురకలు అంటించిండు. అందుకే మన చూపు కేవలం అమెరికా దిక్కే కాకుండా ఇతర దేశాల దిక్కు కూడా చూడాలన్నాడు రేవంత్ రెడ్డి. చైనా, జపాన్ దేశాల లెక్క మన దేశం కూడా ఎట్లా తయారు కావాలన్న
దానిపైన టీచర్లు ధ్యాస పెట్టాలని ముఖ్యమంత్రి సూచించిండు. రాష్ట్రంలో విద్యా అభివృద్ధి కోసమే టీచర్లను ఫారిన్ పంపించామని చెప్పుకొచ్చిండు. చూశారు కదా, తెలంగాణలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైన ప్లాన్ చేశాడు. నిజంగానే తెలంగాణ విద్యా వ్యవస్థ ఫిన్లాండ్ లెక్క మారుతుందా? దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.